సర్వాంగ సుందరుడు సచ్చిదానంద స్వరూపుడు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్రుడిని చూసి వనవాసులైన మునిజనం ఆయన సౌందర్యానికి ఆశ్చర్యచకితులైనారు. ఆ మునులు శ్రీరామచంద్రుడితో, ఈ భూమిపై జన్మించిన విష్ణు స్వరూపుడమైన నీ ఆలింగన సుఖాన్ని మేమందరం కోరుకుంటున్నాము అన్నారు మునులు. వారి మాటలకు శ్రీరామచంద్రుడు, నా మరో అవతారమైన శ్రీకృష్ణ అవతారంలో మీరందరూ గోపికలై జన్మించి నా ఆలింగన సౌఖ్యాన్ని, అతి సన్నిహిత సామీప్యాన్ని అనుభవించి ఆనందిస్తారు అని బదులిచ్చాడు శ్రీరాముడు. అలాగా స్వామి, అయితే మమ్ములను మరు జన్మలో గోపికలుగాను గోపబాలురగాను జన్మింపచేయండి. మీ సాన్నిధ్యాన్ని, మీ స్పర్శ సుఖాన్ని పొందే స్థితిలో మాకు గోపికలుగాను గోపబాలురుగాను రూపధారణ చేయడం సమ్మతమే అని ఆ మునిగణం ఆనందంతో అంగీకారాన్ని తెలిపారు. రుద్రాది దేవతలు, మునులు స్వయంగా చేసిన ప్రార్థనను విన్న ఆది పురుషుడైన భగవానుడు మునులతో, మీ గాఢమైన కోరికను తప్పక మన్నించి నెరవేరుస్తాను అన్నాడు. పరమ పురుషుడు భగవానుడైన శ్రీరాముడి ఈ మాటలను విన్న దేవ